హాయ్ ఎవరీవన్, నిన్న మనకు నవోదయ ఎగ్జామ్ జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అలాగే నిన్న సాయంత్రం మీరున్న వాట్సాప్ గ్రూప్లో నేను ఏ కీ అయితే పోస్ట్ చేస్తున్నో దట్ కీ ఈజ్ కాల్డ్ అన్అఫీషియల్ కీ. సో నిన్న సాయంత్రం నేను మీరున్న వాట్సాప్ గ్రూప్లో ఏ కీ అయితే పోస్ట్ చేస్తానో ఆ కీని అన్అఫీషియల్ కీ అంటారు. దట్టు నిన్న నేను పోస్ట్ చేసిన కీ అనేది నేను డిజైన్ చేసిన కీ కాదు. సో ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్న కీని నేను మీకు పోస్ట్ చేశాను. సో ఇక్కడ కూడా క్లారిటీగా అర్థమైంది కదండి. నిన్న మనం పోస్ట్ చేసింది మనం చూసిన కీ అంతా కూడా అన్అఫీషియల్ కీ. నెక్స్ట్ మీ డౌట్ నాకు అర్థమైంది, సార్ నిన్న పోస్ట్ చేసింది మీరు అన్అఫీషియల్ కీ అంటున్నారు, బాగానే ఉంది, మరి అఫీషియల్ కీ అంటే ఏంటి? నెక్స్ట్ అఫీషియల్ కీని ఎవరు రిలీజ్ చేస్తారు, అలాగే అఫీషియల్ కీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఇవేగా మీ 3 డౌట్స్. 1 by 1 చెప్తాను. ఫస్ట్ అఫీషియల్ కీ అంటే ఏంటంటే కేవలం నవోదయ వెబ్సైట్లో ఒక కీని పెడతారు. అంటే నవోదయ వాళ్ళు రిలీజ్ చేసే కీనే అఫీషియల్ కీ అంటారు. ఫస్ట్ డౌట్ క్లారిఫై అయింది కదండి. అఫీషియల్ కీ అంటే ఏంటి? నవోదయ వాళ్ళు రిలీజ్ చేసే కీని మాత్రమే అఫీషియల్ కీ అంటారు. ఎక్సెప్ట్ నవోదయ కాకుండా మిగతా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ ఆన్లైన్ వెబ్సైట్లు కానీ ఏమైనా కీ రిలీజ్ చేస్తే మాత్రం ప్రతి కీని కూడా మనం అన్అఫీషియల్ కీనే అనాలి. ఓన్లీ నవోదయ వాళ్ళు రిలీజ్ చేసే కీని మాత్రమే అఫీషియల్ కీ అంటారు. సో ఫస్ట్ డౌట్ క్లారిఫై అయింది కదా. నెక్స్ట్ డౌట్, సో ఈ కీని ఎవరు రిలీజ్ చేస్తారు? నవోదయ వాళ్ళే. ఎక్కడ రిలీజ్ చేస్తారంటే నవోదయ అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది కదండి, ఆ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. మూడో డౌట్, ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎగ్జామ్ జరిగిన కొన్ని రోజులకి నవోదయ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో అఫీషియల్ కీ పెడతారు. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. సో ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే, సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అఫీషియల్ కీ అండ్ అన్అఫీషియల్ కీ? సార్ అఫీషియల్ కీకి అలాగే అన్అఫీషియల్ కీకి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉందా అని అడుగుతారు. ఉందని డిఫరెన్స్ ఉంది. ఏంటా డిఫరెన్స్ అంటే నిన్న మనం ఏదైతే అన్అఫీషియల్ కీలో ఆన్సర్స్ చూసామో ఆ ఆన్సర్స్కి అలాగే అఫీషియల్ కీ నవోదయాలు రిలీజ్ చేస్తారు కదండి, ఆ ఆన్సర్కి మధ్య ఒక 2-3 బిట్స్ అనేవి వేరియంట్స్ ఉండొచ్చు, అంటే డిఫరెన్స్ ఉండొచ్చు. ఇంకా మీకు అర్థమయ్యేలా మాట్లాడాలంటే నిన్న మీరు కీ చూసుకున్నారు కదండి, ఎన్నో కొన్ని మార్క్స్ వచ్చినాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో కొన్ని మార్క్స్ వచ్చింది, తర్వాత నవోదయాలో కీ రిలీజ్ చేస్తారు. ఆ కీ చెక్ చేసుకున్న తర్వాత నిన్న మీకు వచ్చిన మార్క్స్ అనేవి ఒక 2 మార్క్స్, మినిమం ఒక 2 మార్క్స్ అనేవి పెరగచ్చు లేదంటే తగ్గొచ్చు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఇదే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. అలాగే ఇందాక ఏం చెప్తున్నాను మీకు, నిన్న ఎగ్జామ్ జరిగింది, ఈ విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే నిన్న వాట్సాప్ గ్రూప్లో కీ పోస్ట్ చేస్తాను, ఈ విషయం కూడా మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చాలామంది పేరెంట్స్ ఏం చేశారంటే నేను ఇచ్చిన కీని ఉపయోగించి మీ పిల్లలు, అంటే మేబీ మీ అమ్మాయి అయితే అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అయితే అబ్బాయి అవ్వచ్చు, సో వాళ్ళ దగ్గర ఉన్న క్వశ్చన్ బుక్లెట్ తీసుకొని మీరు కరెక్షన్ చేసుకున్నారు. సో కరెక్షన్ చేసుకున్న తర్వాత మీ పిల్లలకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పి మీకు రఫ్గా ఒక ఐడియా వచ్చింది. అండ్ ఇంకో విషయం చెప్పాలి నేను. సో మనకి టోటల్ క్వశ్చన్స్ వచ్చి 80 క్వశ్చన్స్, అవునా? 3 సబ్జెక్ట్స్ కలిపి రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ కలిపి 80 క్వశ్చన్స్. అయితే చాలామంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 80కి 72 బిట్స్ కరెక్ట్ అయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కీ పెట్టాను కదా, ఆ కీ చెక్ చేసుకున్న తర్వాత చాలామంది పేరెంట్స్కి ఈ విషయం తెలియట్లేదు, వాళ్ళ కోసం ఈ పాయింట్ చెప్తాను. సో టోటల్గా 80 క్వశ్చన్స్, మీ దగ్గర ఉన్న క్వశ్చన్ బుక్లెట్ ఓపెన్ చేస్తే టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాను. ఆ 80 క్వశ్చన్స్ నేను ఇచ్చిన కీని ఉపయోగించి కరెక్షన్ చేసుకుంటే ఒక 72 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ అయినాయి. నేను మాట్లాడుతున్న జాగ్రత్త అండి, 72 క్వశ్చన్స్ అనేవి రైట్ అయినాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే 72 మార్క్స్ వచ్చినాయి ఏమనుకుంటున్నారు, అది కాదండి మీనింగ్. సో మనకి నవోదయ ఎగ్జామ్లో ప్రతి బిట్టు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ క్యారీస్ 1.25 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ కాదండి, ఒక్కొక్క క్వశ్చన్కి 1.25 మార్క్స్. అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ 80కి 72 వచ్చిన 72 అంటే 72 బిట్స్ కరెక్ట్ అయిన అనుకోండి, మీరు మార్క్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలంటే 72 అంటే ఎన్ని బిట్స్ అయితే కరెక్ట్ అయినాయో ఆ బిట్స్ ఇంటూ ఒక్కొక్క బిట్ ఎంత అని చెప్పాను 1.25 అంటే 72ని 1.25తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 90 వస్తుంది. ఇది మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ వచ్చిన మార్క్స్ అనేవి ఇవి 100కి 90 వచ్చినట్టు. సో ఎవరికైనా ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదండి. సో ముందు మీ దగ్గర ఉన్న క్వశ్చన్ బుక్లెట్లో ఎన్ని బిట్స్ కరెక్ట్ అయిందో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 65 అయితే 65, 80 అయితే 80 క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి 80 అయితే 80. ఆ మార్క్స్ మీరు ఏం చేయాలి? ఇంటూ 1.25 చేసి చూసుకోవాలి. సో దిస్ ఈజ్ ద టోటల్ మార్క్స్. ఈ డౌట్ క్లారిఫై అయింది కదండి. ఓకే, నెక్స్ట్ ఇందాక చెప్పాను మీకు ఏమని, కీ చెక్ చేసుకున్న తర్వాత మీ పిల్లలకి సో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి రఫ్గా మీకు ఐడియా వచ్చింది, అవునా కదా? సో వన్స్ కీ చెక్ చేసుకున్న తర్వాత చాలామంది పేరెంట్స్ ఏం చేశారంటే నాకు ఫోన్ చేసి ఏం అడిగారంటే, ఇంకా చెప్పాలంటే నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు మధ్యాహ్నం దగ్గర 500 కాల్స్ వచ్చింది. ప్రతి పేరెంట్ది ఒకటే క్వశ్చన్, ఏంటి సార్ మేము పలానా కేటగిరీ అంటే పలానా క్యాస్ట్, అలాగే మా పిల్లలకి పలానా మార్క్స్ వచ్చింది, సీట్ వస్తుందా రాదా? ఫస్ట్ క్వశ్చన్ ఇదే. నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు మధ్యాహ్నం దగ్గర 500 కాల్స్, మొత్తం ఇవే కాల్స్. ఏంటని, సార్ మాది పలానా క్యాస్ట్, మా అబ్బాయి కీ చెక్ చేసుకున్న తర్వాత కొంత పలానా స్కోర్ వచ్చింది, సో సీట్ వస్తుందా రాదా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, సార్ మా కేటగిరీకి మా క్యాస్ట్కి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే
మీరు ఏదైతే అడుగుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ సార్ మా అబ్బాయికి 90 మార్క్స్ వచ్చినాయి సార్, సీట్ వస్తుందా రాదా, అలాగే మా అబ్బాయి ఎస్సీ సార్, మా అబ్బాయి ఎస్టీ సార్, మా అబ్బాయి ఓబీసీ సార్, ఇలా ఎవరైతే క్యాష్ ఉండి తర్వాత ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి సీట్ వస్తుందా రాదని టెన్షన్ పడుతున్నారు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరు కూడా మీరు చెప్పిన మార్క్స్కి సీట్ వస్తుందని చెప్పి ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేరు. సీరియస్లీ మీరు క్యాస్ట్ చెప్పి ఈవెన్ మీ పిల్లలకు వచ్చిన మార్క్స్ చెప్పినా ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరు కూడా ఎగ్జాక్ట్గా నీకు సీట్ వస్తుందని చెప్పి ఎవరూ చెప్పలేరు. ఇంకా మీరు నమ్ముతుంటే విషయం చెప్తాను, ఈవెన్ నవోదయ బోర్డులో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఏంటండి, ఈవెన్ నవోదయ బోర్డులో పనిచేస్తున్న వాళ్ళకి కూడా రేపు రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు అనగా వాళ్ళకి కూడా ఈరోజు నైట్కి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది, ఒక ఎస్సీకి ఇంత కట్ ఆఫ్ ఉంది, ఎస్టీకి ఇంత కట్ ఆఫ్ ఉంది, వెస్ట్ గోదావరి పలానా బ్లాక్లో ఇంత కట్ ఆఫ్ ఉంది, అర్థమవుతుంది మాట్లాడుతుంది, తూర్పు గోదావరి జిల్లా పలానా బ్లాక్లో ఇంత కట్ ఆఫ్ అవుతుంది. వాళ్ళకి కూడా ఎప్పుడు తెలుస్తుంది, రేపు రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నాం అనగా వాళ్ళకి కూడా ఒక రోజు ముందే తెలుస్తుంది. మీకు అర్థమవుతుంది క్లారిటీ. సో ఎవరు కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేరు. కొంతమంది చెప్పేస్తారు రఫ్గా గెస్ట్ చేసి గాల్లో లెక్కలేసి, ఓకే నీకు 90 వచ్చింది, మీది ఎస్సీ సీట్ వస్తుంది, ఓకే మీది ఏంటి ఒక అర్బనా ఒక ఓబీసీనా, మీకు ఎంత వచ్చింది 85, మీకు సీట్ రాదు, ఒక రఫ్గా చెప్పొచ్చు, బట్ ఎగ్జాక్ట్గా చెప్పడం ఎవరి వల్ల కాదు. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రిజల్ట్ వచ్చేదాకా కొంచెం ఓపిక పట్టండి. రిజల్ట్ వచ్చేదాకా లేదు అంటే అట్లీస్ట్ అఫీషియల్ కీ వచ్చేదాకా ఓపిక పట్టండి. ఎందుకంటే ఒక 2-3 మార్క్స్ పెరగచ్చు తిరగచ్చు. ఈవెన్ 1 మార్క్ డిఫరెన్స్లో కూడా సీట్ రావచ్చు రాకపోవచ్చు. 1 మార్క్ కూడా చాలా ప్రీషియస్, అది గుర్తుపెట్టుకోండి. సో మీకు అర్థమైంది కదండి, సీట్ వస్తుందా రాదా, అలాగే కట్ ఆఫ్ ఎంత ఉంటుందని చెప్పి డిసైడ్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. నెక్స్ట్ కట్ ఆఫ్స్ గురించి మీరు కొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది సార్ మా అబ్బాయికి 90 వచ్చింది, సీట్ వస్తుందా రాదని చెప్పి సింపుల్గా అడుగుతున్నారు. 90 వచ్చింది, సీట్ వస్తుందా రాదని చెప్పి సింపుల్గా అడుగుతున్నారు. కానీ ఒక కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ డిసైడ్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. నవోదయ వాళ్ళు ఒక మార్క్స్ మాత్రం బేస్ చేసుకొని కట్ ఆఫ్ డిసైడ్ చేయరు. ఈ మార్క్స్తో పాటుగా ఇంకొక దగ్గర ఒక 10 ఫ్యాక్టర్స్ కూడా కలుపుకొని అవన్నీ కూడా వెరిఫై చేసుకొని అనాలిసిస్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఓకే పలానా స్టూడెంట్కి సీట్ వస్తుందా రాదని చెప్పి వాళ్ళకి కూడా అప్పుడు తెలుస్తుంది. ఓకే వాళ్ళు ఏ ఫ్యాక్టర్స్ అనేవి పరిగణలో తీసుకుంటారంటే, చూడండి 90 మార్క్స్ అని చెప్పాం కదా, ఓకే ఈ 90 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ ఆర్ వ్యక్తి అనేది బాయా గర్ల్. ఫస్ట్ పాయింట్, 90 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ బాయా గర్ల్. అదేంటి సార్ బాయ్ అండ్ గర్ల్ అంటే, ఎస్ బాయ్కి అయితే ఒక టైప్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది, గర్ల్కి అయితే ఎక్స్ట్రా రిజర్వేషన్ ఉంటుంది, అవునా కదా. సో వాళ్ళు ఈ పాయింట్స్ అన్నీ కూడా బేస్ చేసుకొని పరిగణలో తీసుకొని కన్సిడర్ చేసుకొని మాత్రమే రేపు రిజల్ట్ అనగా ఈ రోజు ముందు వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉందని చెప్పి. సో అర్థమవుతుంది కదండి. సో ఫస్ట్ పాయింట్ ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్లో మాట్లాడితే మీకు అర్థమవుతుందని చెప్పి, ఒక స్టూడెంట్కి 90 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. సో ఈ స్టూడెంట్ అనేవాడు ఫస్ట్ బాయా గర్లా, బాయ్ అయితే ఒక టైప్ ఆఫ్ రిజర్వేషన్, గర్ల్ అయితే 1/3 రిజర్వేషన్ ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే బాయ్ కన్నా కూడా గర్ల్కి రిజర్వేషన్ ఎక్కువ. క్లియర్ దిస్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్. ఆ స్టూడెంట్ ఏమన్నా రూరల్లో అప్లై చేశాడు, అర్బన్లో అప్లై చేశాడు. మనందరికీ తెలిసిందే ఏంటి, అర్బన్లో సీట్లు చాలా తక్కువ అండ్ రూరల్లో సీట్లు ఎక్కువ. అర్బన్తో కంపేర్ చేస్తే రూరల్లో సీట్లు చాలా అంటే చాలా ఎక్కువ, అర్బన్లో మాత్రం సీట్లు తక్కువ. అంటే ఏంటి, అర్బన్ స్టూడెంట్ స్కోర్ అనేది చాలా ఎక్కువ చేయాలి. ఇంకా చెప్పాలంటే 95 to 100 స్కోర్ చేయాలి. అర్బన్లో ఒకవేళ సీట్ రావాలి అంటే 95 to 100 స్కోర్ చేయాలి. అదే రూరల్లో సీట్ రావాలంటే సీట్లు ఎక్కువ కాబట్టి, రూరల్లో చాలా సీట్లు ఉంటాయి కాబట్టి వీళ్ళు 85 నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. 85 నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళకి కూడా సీట్లు వస్తుంది. సో 2 పాయింట్లు అర్థం. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆ స్టూడెంట్ బాయా గర్ల్. నెక్స్ట్ పాయింట్ వాళ్ళు చెక్ చేసుకుంటారు, ఇదంతా కూడా అనాలిసిస్ చేసుకొని మీకు కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారు బాయా గర్ల్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, రూరల్ అర్బన్ డిఫరెన్స్ చెప్పిన, అర్బన్ అయితే సీట్లు తక్కువ, రూరల్ అయితే సీట్లు ఎక్కువ. నెక్స్ట్ బ్లాక్, ఏ డిస్టిక్ అప్లై చేశాడు, ఆ అప్లై చేసిన స్టూడెంట్ అనేవాడు ఏ డిస్టిక్, మళ్ళీ దట్టు ఆ డిస్టిక్లో మళ్ళీ ఏ బ్లాక్ నుంచి అప్లై చేశాడు. ఎందుకంటున్నానేమో ఒకే డిస్టిక్లో నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి, మీరు చాలామంది కూడా నన్ను అడిగారు సార్ బ్లాక్ అంటే ఏంటి సార్, 3 కానీ 4 కానీ 5 కానీ, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 3 కానీ 4 కానీ 5 కానీ మండలాలని కలిపి ఒక బ్లాక్ కింద ట్రీట్ చేస్తారు. దట్టు మనకి నవోదయ ఎప్పుడు కూడా సీట్ అలాట్ చేయడం కానీ కట్ ఆఫ్ అలాట్ చేయడం కానీ మొత్తం అంతా కూడా బ్లాక్ మీద బేస్ చేసి డిసైడ్ చేస్తారు బ్లాక్. ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే ఇది రాంగ్ అని చెప్తున్నారు. ఏది సార్, నవోదయ సీట్ అలాట్ చేయడం కానీ అలాగే కట్ ఆఫ్ అలాట్ చేయడం కానీ బ్లాక్ని బేస్ చేసుకుని కాదు, డిస్టిక్ని బేస్ చేసుకొని చెప్పి అంటున్నారు. సో ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. నేనైతే మాత్రం నవోదయ సీట్స్ కానీ అలాగే నవోదయ వాళ్ళు ఇచ్చే కట్ ఆఫ్స్ కానీ డిస్టిక్ వైజ్ ఉండవు, బ్లాక్ వైజ్ ఉంటుందని చెప్పి నేను అంటాను. కొంతమంది ఇది రాంగ్ అంటారు, అది ఎవరిష్టం వాళ్ళది. సో నా వరకు నాకున్న అవేర్నెస్, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రం నవోదయ సీట్ అలాట్ చేయడం కానీ అలాగే కట్ ఆఫ్స్ కానీ బ్లాక్ వైజ్ ఉంటుంది. దీనికోసం నా దగ్గర ఒక అనాలిసిస్ ఉంది, చెప్పమంటారా?
2021లో నవోదయ ఎగ్జామ్ జరిగిందా జరగలేదా? జరిగింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది, బ్లాక్ వైజ్ చూస్తారని చెప్పడం నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. వెస్ట్ గోదావరి డిస్టిక్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఇది బ్లాక్ 1 అనుకుందాం, ఇంకోటి బ్లాక్ 2 అనుకుందాం. సో బ్లాక్ 1లో ఏ అనే స్టూడెంట్ ఉన్నాడు, బ్లాక్ 2లో బి అనే స్టూడెంట్ అన్నాడు. సో వీళ్ళిద్దరూ కూడా వీడు రోర్లే, వీడు కూడా రోర్లే. ఇంకోసారి చెప్పనా, వెస్ట్ గోదావరి డిస్టిక్లో బ్లాక్ 1 ఉంది, బ్లాక్ 2 ఉంది. సో బ్లాక్ గురించి మీకు ఇందాక చెప్పాను, ఒక 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ ఇలాంటి మండలాలను కలిపి ఒక బ్లాక్ కింద తీస్తారు. సో బ్లాక్ 1లో ఏ అనే స్టూడెంట్ ఉన్నాడు, వాడు రూరల్ నుంచి అప్లై చేశాడు. బ్లాక్ 2లో బి అనే స్టూడెంట్ ఉన్నాడు, వాడు రూరల్ నుంచి అప్లై చేశాడు. అయితే ఏకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను 86 మార్క్స్ వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్. బి అనేవాడికి 90 మార్క్స్ వచ్చినాయి. సో ఈ ఎవరైతే డిస్ట్రిక్ట్ వైజ్ జిల్లాల వైజ్ కట్ ఆఫ్స్ ఉంటాయని చెప్పి అన్నారో, సో వాళ్ళు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో మీ ప్రకారం మాట్లాడితే వీళ్ళిద్దరు కూడా సేమ్ డిస్ట్రిక్టే కదా, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సేమ్ డిస్ట్రిక్ట్ కదా. సో డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్స్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఫస్ట్ సీట్ ఎవరికి వస్తుంది అని ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయింది. వీళ్ళిద్దరు కూడా సేమ్ క్యాస్ట్ అనుకుందాం, సేమ్ క్యాస్ట్. నెక్స్ట్ ఏమో ఇద్దరు కూడా రూరల్ నుంచి అప్లై చేశారు, బట్ బ్లాక్స్ మాత్రం డిఫరెంట్. ఒకే జిల్లాలో వీడు B1 బ్లాక్ అయితే ఇది B2 బ్లాక్, సేమ్ క్యాస్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చెప్పండి, మీ లాజిక్ ప్రకారం మీరే చెప్పండి. సో B1కి ఏమో 86 మార్క్స్ వచ్చింది, B2కి ఏమో 90 మార్క్స్ వచ్చింది. సో ఒకవేళ కట్ ఆఫ్స్ అని డిస్ట్రిక్ట్ వైజ్ అయితే మాత్రం వీళ్ళిద్దరు ఫస్ట్ సీట్ ఎవరికి వస్తుందండి, 90 మార్క్స్ వచ్చినప్పుడు ఫస్ట్ సీట్ వస్తుంది. కానీ ఇలా రాలేదు, కొంతమందికి ఇలా రాలేదు. 80 అంటే ఎవరికైతే తక్కువ మార్క్స్ వచ్చింది వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. దాని అర్థం ఏంటి, బ్లాక్ వైజ్ తీస్తున్నట్టు. అంటే ఏంటి, ఈ బ్లాక్లో వీడికి హైయెస్ట్ మార్క్స్ వచ్చింది, ఈ B1 బ్లాక్లో వీడికి హైయెస్ట్ మార్క్ వచ్చింది కాబట్టి వీడి సీట్ వచ్చింది. బట్ ఈ బ్లాక్లో ఏంటి, వీడికి 90 వచ్చింది, వీడికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన ఉన్నారు. ఇంకా ఈ బ్లాక్లో ఈవెన్ వీడికి 90 వచ్చింది, ఈ బ్లాక్లో వీడికన్నా ఎక్కువ మార్కులు వచ్చి ఉన్నారు కాబట్టి వీడి సీట్ రాలేదు. సో ఇప్పుడు అర్థమవుతుంది కదండి. సో నాకు తెలిసి అయితే మాత్రం నవోదయ కట్ ఆఫ్స్ ఎప్పుడూ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ కాదు, బ్లాక్ వైజ్. అది ఇంక మీ ఇష్టం, అది అర్థం చేసుకోకపోవడం అంది. సో అర్థమైంది కదా ఏం చెప్తాను మీకు. ఎస్, బ్లాక్. సో బ్లాక్ వైజ్ కూడా చూస్తారు, ఆ జిల్లాలో ఏ బ్లాక్ అప్లై చేస్తారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ కాంపిటీషన్ ఇన్ బ్లాక్. సో ఇందాక చెప్పాను మీకు, ఒక్కొక్క బ్లాక్లో కాంపిటీషన్ హెవీగా ఉండొచ్చు. అంటే ఏంటి, చదివే వాళ్ళందరూ కూడా ఒకే బ్లాక్లో ఉండొచ్చు. సో ఇంకో బ్లాక్లో ఏంటి, కొంచెం డల్లర్స్ కానీ స్లో లెర్నర్స్ కానీ యావరేజ్ స్టూడెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. సో బాగా చదివే వాళ్ళందరూ ఒకే బ్లాక్లో ఉన్నప్పుడు కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, అందరూ చదివే వాళ్ళు కాబట్టి కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, చాలా హైగా ఉంటాయి. వేరే బ్లాక్లో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం స్లో లెర్నర్స్ కానీ యావరేజ్ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళు అనుకోండి, సో వాళ్ళందరూ కూడా ఒకేలా చదువుతారు కాబట్టి వాళ్ళు బ్లాక్లో ఉన్న కట్ ఆఫ్స్ అనేవి కొంచెం లో ఉండొచ్చు. సో ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది. ఈవెన్ టైప్ ఆఫ్ బ్లాక్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది కట్ ఆఫ్. ఏంటండి, ఈ కట్ ఆఫ్ అనేది ఈవెన్ టైప్ ఆఫ్ బ్లాక్ కూడా. కొన్ని బ్లాక్స్లో అందరూ చదివే వాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువ ఉంటుంది కట్ ఆఫ్. కొన్ని బ్లాక్స్లో కొంచెం ఎవరైనా చదవని వాళ్ళు కానీ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటే ఆ బ్లాక్లో ఏంటంటే కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది. సో టైప్ ఆఫ్ బ్లాక్ కూడా వాళ్ళు కట్ ఆఫ్ పాయింట్ ఒక ఫ్యాక్టర్ కింద తీసుకుంటారు. నెక్స్ట్ కాంపిటీషన్ బ్లాక్ చెప్పేసాను. నెక్స్ట్ పేపర్ లెవెల్. ఎస్, ఇది ఇంపార్టెంట్. ఈవెన్ వాళ్ళు ఇంకా ఏ ఫ్యాక్టర్ తీసుకుంటారంటే కట్ ఆఫ్ డిసైడ్ చేసేటప్పుడు పేపర్ లెవెల్. నిన్న నవోదయ ఎగ్జామ్ జరిగింది కదండి. ఎస్, నిన్న ఏదైతే నవోదయ ఎగ్జామ్ జరిగిందో ఆ పేపర్ అనేది ఈజీగా ఉందా, మీడియంగా ఉందా, టఫ్గా ఉందా? అదేంటి సార్, ఈజీగా ఉంటే ఏంటి, మీడియంగా ఉంటే ఏంటి, టఫ్గా ఉంటే చెప్తే మీకు. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఈజీగా ఉందనుకోండి, ప్రతి ఒక్కరు 100-90 వస్తాయి మార్కులు, ప్రతి స్టూడెంట్కి కూడా 100-90 వచ్చేస్తాయి కదా. అప్పుడు కట్ ఆఫ్స్ అనేవి ఏమవుతుంది, పెరుగుతాయి. పేపర్ ఈజీగా ఉన్నప్పుడు కట్ ఆఫ్స్ అనేవి పెరుగుతుంది. ఒకవేళ పేపర్ టఫ్గా ఉందనుకోండి, ఈవెన్ 80 మార్క్స్ వచ్చినప్పుడు కూడా సీట్ వచ్చేస్తుంది. ఈవెన్ పేపర్ లెవెల్ను కూడా ఒక పాయింట్ కింద వాళ్ళు తీసుకుంటారు కట్ ఆఫ్స్ పెట్టేటప్పుడు. మీకు లాజిక్ అర్థమవుతుందండి. పేపర్ ఈజీగా ఉంటే ప్రతి కూడా పెట్టేస్తాను, నేను కూడా పెట్టేస్తాను, 100 పెడతాను నేను కూడా, ప్రతి స్టూడెంట్ కూడా పెట్టేస్తాడు. ఒకవేళ పేపర్ టఫ్గా ఉంటే ఈవెన్ 80 మార్క్స్ వచ్చే స్టూడెంట్ కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అటెండెన్స్. ఎస్, ఈ ఫ్యాక్టర్ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇందాక చెప్పాను, బ్లాక్ వైజ్ ఉంటుంది కట్ ఆఫ్ అనేది, అలాగే బ్లాక్ వైజ్ కాంపిటీషన్ చూస్తారని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బ్లాక్లో నిన్న పర్టికులర్గా ఏదైనా బ్లాక్లో అటెండెన్స్ ఎంత అంటే ఏంటి, ఎంతమంది హాజరయ్యారు, ఆ పరీక్షను ఎంతమంది రాశారు, ఎంతమంది ఎగ్జామ్ రాయడానికి వెళ్ళలేదు, ఇది కూడా కన్సిడర్ చేస్తారు. సో ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది అటెండ్ అవ్వాలి, ఆ ఫ్యాక్టర్స్ కూడా వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఇది కూడా ఇంపార్టెంట్. నేను ఎగ్జామ్ జరిగింది కదా, ఎస్ ఎగ్జామ్ జరిగింది. అలాగే నేను ఎగ్జామ్ జరిగినప్పుడు పర్టికులర్ ఆ బ్లాక్కు సంబంధించి హైయెస్ట్ మార్క్ ఎంత, లోయెస్ట్ మార్క్ ఎంత, అలాగే మధ్యలో అంటే యావరేజ్ మార్క్ ఎంత, ఒక బ్లాక్కి సంబంధించి వాళ్ళు కట్ ఆఫ్స్ డిసైడ్ చేసేటప్పుడు ఇది కూడా చూసుకుంటారు. ఆ బ్లాక్కు సంబంధించి హైయెస్ట్ మార్క్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చింది, లోయెస్ట్ మార్క్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చింది, అండ్ యావరేజ్ మార్క్స్కి ఎంతమందికి వచ్చింది, ఈ 3 పాయింట్స్ కూడా బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది,
నవోదయ ఒక మార్క్ చెప్పి సీట్ వస్తుందా రాదా అని చెప్పి ఎవరూ చెప్పలేరు. సో ఒక కట్ ఆఫ్ డిసైడ్ చేయడానికి ఒక మార్క్ ఒకటే కాదు, ఒక కేటగిరీ ఒకటే కాదు, ఈవెన్ మార్క్స్ అలాగే కేటగిరీ కాకుండా ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి, చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకొని పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి ఒక అనాలిసిస్ చేసి అప్పుడు పలానా జిల్లాలో జాగ్రత్త, పలానా జిల్లాలో పలానా బ్లాకులో పలానా కేటగిరీకి పలానా అబ్బాయికి కానీ పలానా అమ్మాయికి కానీ ఎన్ని మార్క్స్కి సీట్ వచ్చింది వీళ్ళకి కూడా అప్పుడు కానీ తెలియదు, ఎన్ని చేసిన తర్వాత కానీ తెలియదు. సో క్లియర్గా అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ అలాగే చాలామంది సార్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పి అడుగుతున్నారు. రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ సైనిక్ కానీ ఆర్ఎంఎస్ కానీ నవోదయ కానీ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఎగ్జామ్ జరిగిన 1 month తర్వాత రిజల్ట్ ఇస్తారు ఎవరైనా సరే. సో మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? April 30 జరిగింది. సో మనకి రిజల్ట్ అనేది మే లాస్ట్ వీక్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ రిజల్ట్ రావచ్చు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రిజల్ట్ ఎప్పుడు కూడా ఎగ్జామ్ జరిగిన 1 month తర్వాత వస్తుంది. సో ఏప్రిల్లో అయిపోయింది కాబట్టి అయితే మే లాస్ట్ వీక్ లేదంటే జూన్ ఫస్ట్ వీక్. సో ఇది రిజల్ట్ రావడానికి వచ్చే ఛాన్స్ ఉన్న డేట్స్ ఇవి. నెక్స్ట్ ఇంకా చాలామంది బాగా రైస్ చేసిన ఇంకో డౌట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ డౌట్ ఇది, ఒకసారి వినండి. రికమెండేషన్ ఏమని అడుగుతున్నారంటే సార్ మాకు పలానా వాళ్ళు తెలుసు, కొంచెం హై లెవెల్లో ఉన్న వాళ్ళు తెలుసు, జాగ్రత్తగా రండి పాయింట్. సార్ మాకు పలానా హై లెవెల్లో ఉన్న వాళ్ళు తెలుసు, మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, వాళ్ళ ద్వారా మేము రికమెండేషన్ చేయించుకుంటే మా పిల్లలకు ఒకవేళ లెస్ మార్క్స్ తక్కువ మార్కులు వచ్చినా మేము మాకు తెలిసిన హై లెవెల్లో ఉన్న రికమెండేషన్ వాడితే సీట్ అనేది వస్తుందా రాదా అని అడుగుతున్నారు. సో దీనికి నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే, అలాగే నా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ పెట్టి నాకున్న అవేర్నెస్ పెట్టి దీనికి ఉన్న ఆన్సర్ ఏంటంటే ఇంపాసిబుల్. రికమెండేషన్లు నవోదయాలో వర్కౌట్ అవ్వవు. ఇది నాకున్న అవేర్నెస్, నాకున్న ఎక్స్పీరియన్స్. నేను మళ్ళీ చెప్తాను. సో ఎవరైతే రికమెండేషన్ ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి నా సైడ్ నుంచి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, నవోదయాలు ఎప్పుడూ కూడా మెరిట్ మీదే తీస్తారు సీట్లు, ప్యూర్లీ మెరిట్ బేస్ మాత్రమే తీస్తారు, రికమెండేషన్లు వర్కౌట్ కావు. లేదు నేను ఎంత చెప్పాను, ఓ పని చేయండి, మీరు వీడు చెప్పేది నమ్మడం ఎందుకు అనుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి, రికమెండేషన్ ట్రై చేయండి, వర్కౌట్ అవుతుందో లేదో ఒకసారి చూసి చెప్పండి. బట్ నా వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే మాత్రం నవోదయలో సీట్స్ అనేవి ఎప్పుడు రికమెండేషన్ బేస్ మీద జరగవు. మీ ఇష్టం, మీరు ఎంత హై లెవెల్లో ఉన్న రికమెండేషన్ యూస్ చేసినా వాళ్ళు ఎప్పుడు కూడా నవోదయ సీట్స్ అని మెరిట్ బేస్ మాత్రమే తీస్తారంటే ఎవరైతే టాపర్స్ ఉంటారో, ఈచ్ కేటగిరీలో ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే సీట్స్ ఉంటాయి. సో స్టిల్ నేను ఇంత చెప్పాక కూడా ఒక ట్రై చేద్దాం, ఒక రాయేద్దాం అనుకున్నప్పుడు ట్రై చేయండి. నేను మిమ్మల్ని ఆపడం ఒక ట్రై చేయండి, ఒకవేళ అవుతుందో లేదో, ఒకవేళ అవుతే మాత్రం నాకు ఫోన్ చేసి చెప్పండి, ఎందుకంటే నెక్స్ట్ నుంచి నేను కూడా అప్డేట్ చేస్తాను, దీన్ని అప్డేట్ చేసుకున్నాను. సో అర్థమవుతుంది కదండి. సో ఇదండి టోటల్గా నవోదయ కట్ ఆఫ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. మీరు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అడగడం మీకు టైం వేస్ట్ అండి, ఎందుకంటే ఎవరికి నేనే చెప్తున్నా కదా, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా కలుపుకొని చెప్తాను, ఎవరు కూడా చెప్పలేరు. కావాలంటే రఫ్గా చెప్తారు, మేబీ రావచ్చండి అంటారు. మేబీ అంటే మీనింగ్ ఏంటి? మేబీ అంటే ఏంటి? జరగచ్చు, జరగకపోనవచ్చు, ఇదంతా వేస్ట్ కదా, అడగడం చేయడం అంతా వేస్ట్. సో మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఒక సీట్ రావడం కానీ ఒక కట్ ఆఫ్ డిసైడ్ చేయడంలో ఒక మార్క్ చెప్తే సరిపోదు, చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటుంది. సో అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలి నేను ఏంటంటే, చాలామంది పేరెంట్స్ నాకు ఫోన్ చేసి ఏం అడుగుతుందంటే, సార్ నేను నవోదయ ఎగ్జామ్ జరిగింది కదా, ఆ ఎగ్జామ్కి సంబంధించి మాకు మీరు మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని చెప్పి అడుగుతున్నారు. డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. కంపల్సరీ నేను జరిగిన ఎగ్జామ్కి సంబంధించి మ్యాథ్స్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా ఎప్పుడు రేపే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అర్థమవుతుంది కదండి. అండ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.